హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి కిడ్స్ ఫేవరెట్ రెసిపీ. ఉదయం లేవగానే పిల్లలకు బ్రేక్ఫాస్ట్లోకి కానీ స్కూల్కి లంచ్ బాక్స్లోకి కానీ ఏమి చేయాలో తల పట్టుకున్నప్పుడు ఇలా టేస్టీగా ఉండే, ముఖ్యంగా అన్ని రకాల పోషక పదార్థాలు అందే ఈ చపాతీ రోల్స్ చేసి పెట్టి చూడండి. వాళ్ళు ప్రతిరోజు లంచ్ బాక్స్లోకి ఇవే పెట్టమని అడగాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా వెజ్ చపాతీ రోల్తో పాటు పిల్లలు చాలా ఇష్టంగా తినే ఎగ్ చపాతీ రోల్ను కూడా చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా చపాతీలోకి స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ తరుగు, 1/2 కప్పు వరకు క్యారెట్ తరుగు, క్యాప్సికమ్ తరుగు, క్యాబేజీ తరుగు, టమాటాలను కూడా అలాగే పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వెజిటేబుల్స్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కారం పొడి, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే 1 టీ స్పూన్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మంటను అలాగే సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేయండి. ఈ వెజిటేబుల్స్ను ఎక్కువగా ఫ్రై చేసి ఎక్కువగా ఉడికిస్తే దీంట్లో ఉన్న విటమిన్స్, పోషక పదార్థాలు పోతాయి కాబట్టి జస్ట్ ఒక 30% ఉడికితే సరిపోతుంది. అంతేనండి. ఇలా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారే వరకు పక్కన పెట్టండి. ఈలోపు మనము చపాతీ ప్రిపరేషన్ చూద్దాం. నేను ముందుగానే ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి, చిటికెడంత సాల్ట్ వేసి ఇలా పిండిని సాఫ్ట్గా కలిపి ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చాను. ఈలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకునే వరకు ఈ పిండి చక్కగా నానిపోయింది. ఇలా నానిన గోధుమ పిండిని ఇప్పుడు మనకు కావాల్సిన పార్ట్స్గా డివైడ్ చేసుకొని చపాతీ పీట పైన చపాతీలను ప్రిపేర్ చేసుకుందాం. అయితే చపాతీలు మెత్తగా పొరలు పొరలుగా రావాలంటే ఇలా మడత చపాతీలు చేయండి. ఇలా కొంచెం చపాతీ పిండికి సరిపడా పిండిని తీసుకొని పీట పైన పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా ముందుగా పూరి సైజు రోల్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ పొడి గోధుమ పిండిని చల్లుకుంటూ కొంచెం మందంగా చపాతీలను రోల్ చేసుకోవాలి. సన్నగా ఉంటే చపాతీలు పొరలుగా రాకుండా, పొంగకుండా గట్టిగా వస్తాయి కాబట్టి కొంచెం మందంగా ఉంటేనే మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇదే మాదిరిగా అన్ని చపాతీలను ప్రిపేర్ చేసుకొని సిద్ధంగా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఎగ్ చపాతీ రోల్ కోసం ఒక బౌల్లోకి మీకు కావాల్సిన అన్ని ఎగ్స్ను బ్రేక్ చేసుకోండి. దీంట్లోకి చిటికెడంత సాల్ట్, చిటికెడంత మిరియాల పొడి వేసి ఇలా బీట్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ పైన పెంకను పెట్టుకొని పొగలు వచ్చేటప్పుడే ఒక్కొక్క చపాతీని వేసుకుంటూ 2 వైపులా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి. ఎప్పుడైనా చపాతీలను ఐరన్ పెంకల పైన చేస్తేనే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. అదే మీరు పాత నాన్ స్టిక్ ప్యాన్ కానీ దోశ పెంకల పైన చపాతీలను చేస్తే కొంచెం గట్టిగా వస్తాయి కాబట్టి ఇలా ఐరన్ పెంకల పైనే చపాతీలను చేయడానికి ప్రయత్నించండి. చూడండి, కొంచెం కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుంటూ 2 వైపులా టర్న్ చేస్తూ హై ఫ్లేమ్లోనే చపాతీలను కాల్చుకోవాలి. అలా అయితేనే ఇలా చక్కగా పొంగి మెత్తగా పొరలు పొరలుగా వస్తాయి. మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని చపాతీలను ఇదే మాదిరిగా కాల్చుకొని రెడీగా ఒక ప్లేట్లో పక్కన పెట్టేయండి. తర్వాత ఎగ్ చపాతీ రోల్ కోసం అదే పెంక పైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము కలిపి ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ మాదిరిగా వేసేయండి. మన చపాతీ ఏ సైజులో ఉందో ఆ సైజులోకి వచ్చేటట్టు ఆమ్లెట్ను స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆమ్లెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న చపాతీలను ఈ ఆమ్లెట్ పైన సమానంగా వచ్చేటట్టు వేసేయండి. చూడండి, ఆమ్లెట్ చపాతీ ఒకే సైజులో ఉంటేనే రోల్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చపాతీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఆమ్లెట్ ఫ్రై అయిన తర్వాతనే ఈ చపాతీని మరొక వైపు టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. ఇదే మాదిరిగా మళ్ళీ ఓసారి టర్న్ చేసి మళ్ళీ ఆమ్లెట్ను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ కలర్లోకి మారిన తర్వాత తీసి పక్కన పెట్టండి. ఇలా మీకు కావాల్సినన్ని ఎగ్ చపాతీలను ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి. మనం ముందుగా చపాతీలను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చపాతీని ఒక్కో ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వెజ్ చపాతీ రోల్ ప్రిపరేషన్కు మనం ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసాం కదా, ఆ స్టఫింగ్ను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ మధ్యలో ఒక 2-3 చెంచాలు వేసుకోండి. తర్వాత మీకు ఇష్టం ఉంటేనే దీంట్లోకి టమాటో కెచప్ కానీ ఇలా వెజ్ మయోనైజ్ కానీ ఇంకా ఏమైనా మీకు సాస్లు ఇష్టం ఉంటే వాటిని వేసుకోండి. సాస్లు ఇష్టం లేని వారు జస్ట్ స్టఫింగ్ పెట్టేసి ఇలా చపాతీని రోల్లా చేసేసుకొని బటర్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఈ రోల్ చుట్టూ పెట్టేసామంటే మనము పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టినా కూడా ఈ రోల్ విడిపోకుండా ఉంటుంది, వేడి కూడా తగ్గకుండా ఉంటుంది.
పిల్లలు తినడానికి కూడా పట్టుకొని తినడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇదే మాదిరిగా ఇప్పుడు ఎగ్ చపాతీ రోల్ పైన కూడా అదే స్టఫింగ్ను వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో పెట్టేసుకొని, మీకు ఇష్టం ఉంటే నేను చెప్పాను కదండి సాస్లు వేసుకోండి, లేదంటే ఇలాగే స్టఫింగ్ పెట్టేసుకొని కూడా రోల్లా చుట్టేసుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుందండి. అసలు పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు ఒకే రకమైన ఇడ్లీ, దోశ అవన్నీ తింటే వాళ్ళకి బోర్ కొడుతుంది, తినడానికి కూడా మారం చేస్తారు. అంతేకాకుండా డైలీ లంచ్ బాక్స్లోకి రైస్కి బదులు అన్ని రకాల విటమిన్లు, పోషక పదార్థాలు అందే అన్ని రకాల వెజిటేబుల్స్తో పిల్లలకు కూడా నచ్చేలా ఇలా వెజ్ రోల్ కానీ ఎగ్ చపాతీ రోల్స్ కానీ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన కిడ్స్ ఫేవరెట్ రెసిపీ ఈ చపాతీ రోల్స్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. పిల్లలు తినడానికి ఈజీగా ఉండాలంటే ఇలా లంచ్ బాక్స్లో టిష్యూ పేపర్ వేసి 2 పార్ట్స్గా కట్ చేసి పెట్టారంటే పిల్లలు పట్టుకొని తినడానికి ఈజీగా వీలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.